హాయ్ అండి. క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి ఫంక్షన్లో చికెన్ పెడతారు కదండి, అంతే టేస్టీగా ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడిందండి, మసాలా దినుసులు వేసుకున్నా. ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వనిద్దాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసిద్దాం. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఒక పెద్ద స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేద్దాం. చికెన్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా మగ్గించుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు, ఉప్పు వేసుకున్నాం. రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాం. ఇది కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఇదిగోండి, కలుపుకున్నాం కదండి, మూత పెట్టుకొని మళ్ళీ వాటర్ బయటకు వచ్చిందాక మగ్గించుకున్నాం. ఇప్పుడు మూత తీసి టమాటో ప్యూరీ వేసుకున్నామండి. ఇది కూడా మగ్గించుకున్నాం, కలుపుకున్నాం. ఇది కూడా కలుపుకున్నామండి. గ్రేవీ బాగా వచ్చి బాగుంటుంది. పెద్ద టమాటో వేసుకుంటే సరిపోతుంది. టమాటో వేసాం కదండి, ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకున్నాం. మళ్ళీ టమాటో కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. టమాటో కూడా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకున్నాం. పెరుగు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది కూడా కలుపుకున్నాం. పెరుగు వేసుకొని కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి కారం వేసుకున్నాం. ఒక 2 స్పూన్ల కారం, అలాగే ధనియాల పొడి, ఇప్పుడు కలుపుకున్నామండి. అలాగే ఇది వచ్చేసి గరం మసాలా పొడి. మొత్తం కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా మీరు తినేయచ్చు. కొద్దిగా గ్రేవీలకు కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను. అంతేనండి, మూత పెట్టుకొని దగ్గరికి అయ్యిందాక ఉడికించుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అది ఇలా ఉడుకుతుంది కదండి, ఇందులోకి వచ్చేసి కొద్దిగా కరివేపాకు ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటూ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి రెడీ అయిపోద్దండి కర్రీ. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, కూర దగ్గర పోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. చూసారు కదండి, సింపుల్గా టేస్టీగా
సేమ్ బయట ఫంక్షన్లో ఎలా పెడతారో అదే టేస్ట్ వస్తుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.